హలో ఫ్రెండ్స్, నా పేరు ధనంజయ్. మీరు చూస్తుంది ట్రిక్కీ బ్రెయిన్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే మొబైల్ వారంటీ గురించి. సో ఒకవేళ మీరు మొబైల్ వారంటీ ఉందని మీ ఫోన్స్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. సింపుల్ ఫ్రెండ్స్, మొబైల్ వారంటీ అంటే మీరు మొబైల్ కొన్న నెక్స్ట్ డే నుంచే మీకు మొబైల్ వారంటీ అన్నది స్టార్ట్ అవుతుంది. సో కంపెనీ మొబైల్ వారంటీ వచ్చినప్పుడు 12 మంత్స్ వరకు మీకు మొబైల్ వారంటీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాక్సెసరీస్ మీద 6 మంత్స్ వారంటీ ఉంటుంది. సో మొబైల్ వారంటీలో మీకు ఏమీ కవర్ అవ్వదు. సో మీ మొబైల్ అన్సేఫ్ అంటే మీ మొబైల్కి ఎటువంటి డ్యామేజ్ అయినా మొబైల్ వారంటీలో కవర్ అవ్వదు. అవును ఫ్రెండ్స్, ఇది నిజం. అస్సలు కవర్ అవ్వదు. చెప్పేదేనండి. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్, లైక్ మీరు ఒకసారి మొబైల్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ డే ఓపెన్ చేశారు, జస్ట్ మీరు ఏదైనా సాఫ్ట్వేర్ బగ్స్, లైక్ మీరు ఏదైనా ఓపెన్ చేద్దాం అనుకుంటే ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అయ్యి క్రాష్ అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్, సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ కానీ స్విచ్లు పని చేయకపోవడం కానీ ఇలాంటివి అయితే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీలో కవర్ అవుతుంది తప్ప ఎటువంటి డ్యామేజ్ అయినా మీకు వారంటీలో కవర్ అవ్వదు. ఓకే, సో మొబైల్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. మీరు మొబైల్ 15,000 పెట్టుకుంటే ఏమాత్రం లోపల స్క్రీన్ కానీ లేకపోతే మదర్ బోర్డ్ కానీ ఏదైనా సరే డ్యామేజ్ అయితే మాత్రం మొబైల్ వారంటీలో కవర్ అవ్వదు. సో ఇవన్నీ కూడా ఎడిషనల్ ఛార్జెస్ పడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ కొందాం అనుకుంటున్నారు, ఎన్ని మంత్స్ యూజ్డ్ మొబైల్ అని చూస్తుంటారు. సో 3 మంత్స్ యూజ్డ్ మొబైల్, సో రిమైనింగ్ మంత్స్ అంతా వారంటీలో కవర్ అయిపోతుంది అన్న ఫీలింగ్లో మనం మొబైల్ కొనడం జరుగుతుంది. కానీ అక్కడ మీకు తెలియని నిజం ఏంటంటే వారంటీలో ఉన్న మనకి ప్రయోజనం లేదు. ఓకే, సో మొబైల్ కొన్నప్పుడు మనం తీసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ప్రొటెక్షన్ ప్లాన్. అవును ఫ్రెండ్స్, 100% ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకుంటే దాంట్లో మీకు లిక్విడ్ డ్యామేజ్, ఫిజికల్ డ్యామేజ్, ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ అన్నది అందులో కవర్ అవుతుంది. చిన్న వాటర్ డ్రాప్ అన్నా సరే మొబైల్ లోపలికి వెళ్ళి మొబైల్ కరప్ట్ అయితే వారంటీలో పనిచేయదు. సో ఈ శాంపుల్ చూడండి, మీకే అర్థమవుతుంది మనం ఎలా ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవాలో. నేను ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్, మొబైల్ మీద క్లిక్ చేశాను. ఎనీ మొబైల్, ఏదైనా మొబైల్ తీసుకోండి. జస్ట్ మొబైల్ క్లిక్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న డీటెయిల్స్లోకి వెళ్తే మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు, బ్రాండ్ వారంటీ ఆఫ్ 1 year అవైలబుల్ ఫర్ మొబైల్స్ అండ్ 6 months వారంటీ ఫర్ యాక్సెసరీస్ అని. సో మీకు ఇయర్ ఫోన్స్ అడాప్టర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే 6 months లోపు మీకు వారంటీలో అన్నది కవర్ అవుతుంది ఫ్రెండ్స్. బట్ మొబైల్కి వచ్చి వారంటీ అన్నది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మాత్రమే కవర్ అవుతాయి. సో ఇందులో మీకు ఫిజికల్ డ్యామేజ్ కానీ లిక్విడ్ డ్యామేజ్ కానీ ఎక్కడా కవర్ అవుతుంది ఫ్రెండ్స్. సో అదొక్కటి గమనించుకోండి. మీ మొబైల్ ఇవాళ కొని నెక్స్ట్ డే అంటే రేపు వాటర్లో పడిన కింద పడి స్క్రీన్ పగిలిన ఇందులో కవర్ అవ్వదు. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ మొబైల్ కొందాం అనుకుంటే 100% ఈ కంప్లీట్ ప్రొటెక్షన్ ప్లాన్ అన్నది మాత్రం నేను తీసుకుంటాను అనమాట. సో ఇందులో ఏం కవర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళినట్టయితే చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ 499 రూపీస్ నేను ఎక్స్ట్రా పే చేస్తాను మొబైల్తో పాటు. స్క్రీన్ డ్యామేజ్, వాటర్ డ్యామేజ్, హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ డ్యామేజ్ విత్ ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఈ రకంగా ఏ మొబైల్ కొన్నా సరే అక్కడ ప్రత్యేకంగా మీకు ఒక ప్రొటెక్షన్ ప్లాన్ అని మాత్రం ఉంటుంది. 100% ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే స్క్రీన్ డ్యామేజ్ అవ్వడం, వాటర్ డ్యామేజ్ అవ్వడం అన్నది బోత్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో 100% ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు.
టేబుల్ అనాలిసిస్ ప్రకారం మీరు వితౌట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ విత్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ చూసినట్టయితే ఎక్స్ట్రా ఇక్కడ మీకు ₹299 పే చేసినట్టయితే మీకు మిగతా స్క్రీన్ డ్యామేజ్, కాస్ట్ ఆఫ్ వాటర్ డ్యామేజ్, అదర్ డ్యామేజెస్, యావరేజ్ ఫోన్ రిపేర్ అన్నీ కూడా జీరో చూపిస్తున్నాడు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వితౌట్ ప్రొటెక్షన్ ప్లాన్ మీరు ఈ మాత్రం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అంటే మీ మొబైల్ వచ్చి 10,000, ఒకవేళ మీకు స్క్రీన్ డ్యామేజ్ అయితే కనుక మీరు ₹5,500 అన్నది పే చేయాల్సి ఉంటుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. రీసెంట్గా నా మొబైల్ అలాగే అయ్యింది. సో నాకు లక్కీగా నేను ప్రొటెక్షన్ ప్లాన్ ఉంది కాబట్టి 100% కాకపోయినా ఒక 70% ఇన్సూరెన్స్ కవర్ అయ్యింది. సో ప్రొటెక్షన్ ప్లాన్ అన్నది 100% తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఏ మొబైల్ ఫస్ట్ హ్యాండ్ అయినా ఉండి, సెకండ్ హ్యాండ్ అయినా ఉండి, మీరు మొబైల్ కొంటున్నప్పుడు 100% ప్రొటెక్షన్ ప్లాన్ అన్న అడగండి, లేకపోతే తీసుకోండి. నేను ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. మొబైల్ మీద క్లిక్ చేశాను. ఎనీ మొబైల్, ఏదన్నా మొబైల్ తీసుకోండి. జస్ట్ మొబైల్ క్లిక్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న డీటెయిల్స్లోకి వెళ్తే మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు, బ్రాండ్ వారంటీ ఆఫ్ 1 year అవైలబుల్ ఫర్ మొబైల్స్ అండ్ 6 months వారంటీ ఫర్ యాక్సెసరీస్ అని. సో మీకు ఇయర్ ఫోన్స్ అడాప్టర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే 6 months లోపు మీకు వారంటీలో అన్నది కవర్ అవుతుంది ఫ్రెండ్స్. బట్ మొబైల్కి వచ్చి వారంటీ అన్నది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మాత్రమే కవర్ అవుతాయి. సో ఇందులో మీకు ఫిజికల్ డ్యామేజ్ కానీ, లిక్విడ్ డ్యామేజ్ కానీ ఎక్కడ కవర్ అవుతుంది ఫ్రెండ్స్. సో అదొక్కటి గమనించుకోండి. మీ మొబైల్ ఇవాళ కొని నెక్స్ట్ డే అంటే రేపు వాటర్లో పడిన, కింద పడి స్క్రీన్ పగిలిన ఇందులో కవర్ అవ్వదు. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ మొబైల్ కొందాం అనుకుంటే 100% ఈ కంప్లీట్ ప్రొటెక్షన్ ప్లాన్ అన్నది మాత్రం నేను తీసుకుంటాను అనమాట. సో ఇందులో ఏం కవర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళినట్టయితే చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ₹499 నేను ఎక్స్ట్రా పే చేస్తాను మొబైల్తో పాటు. స్క్రీన్ డ్యామేజ్, వాటర్ డ్యామేజ్, హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ డ్యామేజ్ విత్ ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఈ రకంగా ఏ మొబైల్ కొన్నా సరే అక్కడ ప్రత్యేకంగా మీకు ఒక ప్రొటెక్షన్ ప్లాన్ అని మాత్రం ఉంటుంది. 100% ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే స్క్రీన్ డ్యామేజ్ అవ్వడం, వాటర్ డ్యామేజ్ అవ్వడం అన్నది బోత్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో 100% ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. టేబుల్ అనాలిసిస్ ప్రకారం మీరు వితౌట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ విత్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ చూసినట్టయితే ఎక్స్ట్రా ఇక్కడ మీకు ₹299 పే చేసినట్టయితే మీకు మిగతా స్క్రీన్ డ్యామేజ్, కాస్ట్ ఆఫ్ వాటర్ డ్యామేజ్, అదర్ డ్యామేజెస్, యావరేజ్ ఫోన్ రిపేర్ అన్నీ కూడా జీరో చూపిస్తున్నాడు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వితౌట్ ప్రొటెక్షన్ ప్లాన్ మీరు ఈ మాత్రం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అంటే మీ మొబైల్ వచ్చి 10,000, ఒకవేళ మీకు స్క్రీన్ డ్యామేజ్ అయితే కనుక మీరు ₹5,500 అన్నది పే చేయాల్సి ఉంటుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. రీసెంట్గా నా మొబైల్ అలాగే అయ్యింది. సో నాకు లక్కీగా నేను ప్రొటెక్షన్ ప్లాన్ ఉంది కాబట్టి 100% కాకపోయినా ఒక 70% ఇన్సూరెన్స్ కవర్ అయ్యింది. సో ప్రొటెక్షన్ ప్లాన్ అన్నది 100% తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఏ మొబైల్ ఫస్ట్ హ్యాండ్ అయినా ఉండి, సెకండ్ హ్యాండ్ అయినా ఉండి, మీరు మొబైల్ కొంటున్నప్పుడు 100% ప్రొటెక్షన్ ప్లాన్ అన్న అడగండి, లేకపోతే తీసుకోండి. చూసారు కదా, మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ అండ్ ఇన్సూరెన్స్ అన్నది మ్యాండేటరీ, వారంటీ కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.